ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా అదే రోజు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ జరగనుంది. సుమారు 1.05 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులకు పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందించనుంది. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకున్న రేవంత్ సర్కార్ మాత్రం పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేపట్టడంలో తాత్సారం చేస్తుంది. ఏపీకి మేలు కోసమే తెలంగాణను ఫనంగా పెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు విధిస్తూ శ్రీశైలం నుంచి మొక్కుబడిగా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తుంది. దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించింది చెరక. భారత జాతీయ పతాకంలో అశోక చక్రం కన్నా ముందుగా చెరకానే పొందుపరిచారంటే చేనేత ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. నాడు విదేశీ వస్తు బహిష్కరణలోనూ కీలక ఆయుధంగా చేనేత నిలిచింది. దేశీయ చేనేత రంగాన్ని దెబ్బ కొట్టేందుకు నాటి బ్రిటిష్ పాలకులు అనేక పన్నులు విధించారు. వాటికి వ్యతిరేకంగా చేనేత కళాకారులు వస్త్రమే ఆయుధంగా ఉద్యమించారు. చేనేత కార్మికులు, మేధావులు సుదీర్ఘ పోరాటాల నేపథ్యంలో 2015లో భారత ప్రభుత్వం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్న ఆచరణలో మాత్రం ఆ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలు అవలంబిస్తుంది. కరెంటు కటకట మొదలైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలోనే 2-3 సార్లు కరెంటు పోవడం సాధారణమైందని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉన్నదని, దొంగచాటున ఫిర్యాదులు చేసుకునే అవకాశం కాంగ్రెస్ లో లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఏమున్నా ముఖంపైనే మాట్లాడుకుంటామని, బయట జరుగుతున్న అన్ని విషయాలను చర్చించుకుంటామని తెలిపారు. రేవంత్ రెడ్డి తమ పార్టీ ముఖ్యమంత్రి అని, ఆయన తాను రోజు ఫోన్లో మాట్లాడుకుంటామని, బుధవారం కూడా మాట్లాడుకున్నామని చెప్పారు. బంగారం ధరలు వరుసగా 3వ రోజు పెరిగాయి. గురువారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 3,800కు ఎగిసింది. దీంతో 7 వారాల గరిష్ట స్థాయిని తాకుతూ 1,53,800కు చేరింది. జూన్ 18 తర్వాత ఇదే అత్యధికం. అంతకు ముందు 2 రోజుల్లో 2,600 పెరిగిన విషయం తెలిసిందే. ఇక వెండి ధరల విషయానికి వస్తే 2,100 పుంజుకొని కిలో 2,34,800 పలికింది. బుధవారం 6,200 ఎగబాకిన సంగతి విదితమే. కాగా హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల విలువ 2,650 పెరిగి 1,37,250గా ఉంది. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి 12,000 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు ఫిజిబిలిటీ రిపోర్టు సిద్ధమైంది. ప్రస్తుతం తొలి విడత ప్యాకేజ్ 3 బ్యారేజ్ నిర్మాణం, ప్యాకేజ్ 5 పనులకు సంబంధించి అంచనాలను డిపిఆర్ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు తయారీకి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు ఆ పనులను దక్కించుకున్న ఏజెన్సీ సంస్థ ఆర్వీ కన్సల్టెన్సీ PFR ను ప్రభుత్వానికి సమర్పించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు నూతన పథకాన్ని అమలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న నేతన్నల ఖాతాల్లో 25,000 జమ చేయనున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిధులను విడుదల చేయనున్నారు. దీని ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేత కార్మికుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఇంట్లో వాడుకునే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కోసం ఈ కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి ఆగస్టు 16 వరకు గడువు విధించారు. ఈ తేదీలోపు పూర్తి చేస్తేనే మీకు సిలిండర్ డెలివరీ అవుతుంది లేదా కొత్త కనెక్షన్ వంటి సేవలను పొందవచ్చు. తెలంగాణలోని మందుబాబులకు బిగ్ షాకింగ్ న్యూస్. మద్యం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. మద్యం తయారీ సంస్థల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పరిశ్రమల వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ బ్రాండ్లపై సుమారు 15% ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగనివ్వబోమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ గుదిమల్లలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బంగారం ధర మళ్లీ పెరిగింది. గత 2 రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్ ఇవాళ కూడా పెరిగింది. వెండి రేటు స్థిరంగా కొనసాగుతుంది. బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్ రేట్ వరుసగా 3వ రోజు పెరిగింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 160 పెరగ్గా 22 క్యారెట్ల బంగారంపై 150 పెరిగింది. దీంతో గడిచిన 3 రోజుల్లో 24 క్యారెట్ల బంగారంపై సుమారు 600 పెరిగింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే
వాతావరణ శాఖ వర్షాలపై తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.